విహారిని తాళి కట్టమని అడగటంతో ఒక్కసారిగా విహారి తాళిని వదిలేస్తాడు. సహస్ర ఆ తాళి కింద పడకుండా పట్టుకుంటుంది. అప్పుడే సహస్ర పైకి లేచి నిలబడి అలాగే విహారిని చూస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా విహారి వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు. విహారి ఏమైంది, తాళి కట్టు అని ఏంటో ఒక్కొక్కరు అడగటం స్టార్ట్ చేస్తారు. ఇక విహారి మాత్రం సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటాడు. పైనుంచి లక్ష్మి వచ్చి వాళ్ళని చూస్తూ ఉంటుంది. విహారి అలాగే సీరియస్గా చూస్తూ ఉంటే, విహారి ఏం చేస్తున్నావు, తాళి కట్టు అని ఏంటూ పద్మాక్షి అంటుంది. అప్పుడే విహారి సైలెంట్గా ఉండటంతో నా కూతురు మెల్లో తాళి కట్టు విహారి అని కోపంతో గట్టిగా అరుస్తుంది. అలా అరిచినా సరే విహారి ఏమీ చెప్పడు. యమున వచ్చి ఏంటి విహారి ఎందుకు ఇలా చేస్తున్నావు, తాళి కట్టునన్నా ఏమైంది అని ఏంటూ అడగటంతో విహారి మాత్రం ఏమీ చెప్పడు. ఇంకా అప్పుడే కోపంగా యమున ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు, తన మెల్లో తాళి కట్టు అంటే ఇంకా అప్పుడే సహస్ర తాళిని చూపిస్తూ ఏడుస్తూ బావా నా మెల్లో తాళి కట్టు బావా అని అంటూ సహస్ర అడుగుతుంది. అలా అడిగితే విహారి ఏమీ చెప్పకుండా అలాగే మౌనంగా ఉంటాడు. ఇంకా అప్పుడే పద్మాక్షి అంటుంది, ఎందుకు విహారి ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నావు, తాళి కట్టవా అని అడగటంతో యమున వెళ్ళి విహారిని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటుంది, కొడుతూ ఇలా చెప్తూ ఉంటుంది, తాళి కట్టరా కట్టు అని ఏంటో అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర వల్ల నాన్న కూడా బతిమిలాడుతూ ఉంటాడు. విహారి ఎందుకు ఇలా చేస్తున్నావు విహారి, చెప్పు విహారి అంటే వాళ్ళ తాతది వచ్చి నా మనవడు ఏదో కారణం ఉంటే తప్ప ఇలా చేయడు, నాన్న చెప్పరా అసలు ఏం జరిగిందో అదైనా చెప్పరా అని అంటూ అడగటంతో నాకు కొంచెం సమయం కావాలి అని అంటే, పెళ్ళి పీటల దాకా వచ్చిన తర్వాత సమయం కావాలి అంటావేంట్రా, ఇప్పుడు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని అంటూ అనేసరికి, ఇంకా ఇన్ని రోజులు సమయం తీసుకున్నావు, 2 సార్లు పెళ్ళి ఆగిపోయింది, ఇంకా మళ్ళీ సమయం కావాలి నీకు అని పద్మాక్షి అంటుంది. మరి ఇప్పుడు పెళ్లి పీటల దాకా వచ్చేదాకా మౌనంగా ఉండి ఇప్పుడు సమయం కావాలి అంటమేంటి అని అంటూ గట్టిగా అరటంతో, ఇక చెప్తావా చెప్పవరా అని మళ్ళీ కొడుతుంది యమున. కొట్టేసరికి విహారి ఇంకా అలా సీరియస్గా ఉండిపోతాడు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఇలా అంటూ ఉంటాడు, చెప్పరా నా మనవడు ఏ తప్పు చేయడని తెలుసు, కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న దానికి కారణం ఏంటో అది కరెక్ట్గా చెప్పు నాన్న అని అంటూ అడగటంతో, నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు, ఇప్పుడు నేను చేసుకోలేను అంటే, ఎందుకు చేసుకోలేవు చెప్పరా చెప్పు అని అసలు రీజన్ ఉండాలి కదా అంటే, కారణం ఉంది అని విహారి అంటాడు. అలా అనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అప్పుడు సహస్ర టెన్షన్ పడుతూ లక్ష్మి గురించి చెప్పేస్తాడా అని ఏంటో అలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అంతలో విహారి నేను ఎందుకు చేసుకోను అంటున్నానంటే అని అనగానే సహస్ర అక్కడి నుంచి పరిగెత్తుకుని గదిలోకి వెళ్ళిపోయి డోర్ పెట్టుకుంటుంది. ఇంకా అప్పుడే అటు ఇటు చూస్తుంది ఏడుస్తూ, ఆ లక్ష్మి గురించి మాత్రం చెప్పకూడదు అని అనుకుని అక్కడే ఉన్న కిరోసిన్ తీసుకొని పైనంతా పోసుకుంటుంది. ఇక అప్పుడే విహారి చూస్తూ డోర్ కొడుతూ సహస్ర డోర్ తీ అని అరుస్తూ ఉంటారు. అయినా సరే తను డోర్ తీయకుండా అలాగే పట్టుకొని ఇంకా కిరోసిన్ పోసుకుంటూ ఉంటుంది. అది చూసి చారుకేశవ్ కూడా డోర్ తీయమని అరుస్తూ ఉంటారు. విహారి వచ్చేసి క్లాస్లో నుంచి చూస్తే తను కిరోసిన్ పోసుకుంటుందని చెప్పేసి ఇలా ఇటుపక్క నుంచి వచ్చి మళ్ళీ డోర్ని గట్టిగా కొట్టేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. ఇంకా అగ్గిపుల్ల తీసుకొని ఇలా వేసుకోబోతూ ఉంటుంది సహస్ర. అంతలో విహారి వెళ్ళి ఇలా తీసేస్తాడు. ఇంకా అప్పుడే ఏంటి సహస్ర ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, అప్పుడే అందరూ వచ్చేసి సహస్ర ఏంటి నీకు పిచ్చి పట్టిందా, నువ్వు లేకపోతే మేమేమైపోతాం అని వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా బాధపడుతూ సహస్ర చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విహారిని చూస్తూ బావా నన్ను ఎందుకు కాపాడావు బావా అని సహస్ర అడుగుతుంది. అలా అడిగితే విహారి ఏమీ చెప్పకుండా చూస్తూ ఉండిపోతాడు. బావా చెప్పు బావా నన్ను ఎందుకు కాపాడావు, ఇంతకుముందు కూడా ఇలాగే కాపాడావు, నేనంటే నీకు ఇష్టం ఉందా లేదా బావా చెప్పు, నేనైతే నిన్ను పిచ్చిగా ప్రేమించాను బావా, ఎందుకు ఇదంతా చేస్తున్నావు బావా, తాళి కట్టడానికి ఎందుకు ఆగిపోతున్నావు బావా, నేను నిన్ను ఎంతలా ఇష్టపడ్డానో నీకు తెలుసు కదా బావా, నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం, అంతేకాని నువ్వు లేకుండా నేను బ్రతకలేను బావా, నన్ను ఎందుకు కాపాడావు, చచ్చిపోనన్నా చచ్చిపోతాను కదా, నన్ను చావనివ్వవు, చివరి క్షణంలో వచ్చి కాపాడుతావు, మళ్ళీ మొత్తం శూన్యంలోకి నెట్టేస్తావు, ఎలా బావా అని అంటూ సహస్ర అడుగుతుంది. విహారి ఏమీ మాట్లాడు బావా, నిన్నొక్కటే అడుగుతాను చెప్పు, ఆ ఒక్కదానికి సమాధానం చెప్పు బావా, నేనంటే నీకు ఇష్టమా కాదా అని అడుగుతుంది. ఇక విహారి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. కాలర్ పట్టుకొని చాలాసేపు లాగి అడుగుతుంది, చెప్పు బావా చెప్పు, నేనంటే నీకు ఇష్టమా కాదా అని. ఎంతసేపటికి విహారి సమాధానం చెప్పకపోవడంతో సహస్రాక నుంచి మళ్ళీ బయటికి పారిపోతుంది. ఇంక సహస్ర వెనకాలే మళ్ళీ అందరూ పరిగెడతారు.
సహస్ర రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద తాళిని చేతిలోనే పట్టుకొని పరిగెడుతూనే ఉంటుంది. విహారి వెంట వెళ్తూ సహస్ర ఆగు సహస్ర అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా తను మాత్రం పరిగెడుతూనే ఉంటుంది. మిగతా వాళ్ళంతా అంతా వెతుకుతూ ఉంటారు. అలా తలో సైడు వెతికి అలసిపోతారు. వసుధ అంటుంది పద్మాక్షితో, అక్క ఇంటికి వెళ్దాం పదా, విహారి వాళ్ళు వెళ్ళారు కదా తీసుకొస్తారు అంటే సరే అని ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గరే ఉంటారు. ఏదేంటే సహస్ర ఇక్కడ అంటే ఇంకా మాకు దొరకలేదు, విహారి వెళ్ళాడు కదా అని అంటూ పద్మాక్షి వాళ్ళు అంటారు. అలా అనేసరికి ఇక అప్పుడే యమున వచ్చి ఇంకా లక్ష్మి కూడా వచ్చేస్తుంది. ఎందుకు వదిన, సహస్ర ఎందుకు ఇలా చేస్తుంది అని యమున వచ్చి అడుగుతుంది. అప్పుడే పద్మాక్షి లాగి ఒకటి చంప మీద కొడుతుంది యమునని. నీకు తెలియదా, నువ్వే కదా చేసిందంతా చేశావు అని అంటూ అరవటంతో నేనేం చేశాను అని అంటూ అడిగితే వసుధ అంటుంది అక్క వదిన ఏం చేసిందని కొడుతున్నావు తను కూడా విహారిని కొట్టింది కదా అని అంటూ అడిగింది కదా అంటే అడుగుతుంది. అవన్నీ కొడుకు మీద ప్రేమతో డ్రామాలు, వాళ్ళు చేయాల్సినవన్నీ చేసేస్తారు, ఇలాగే నన్ను ముంచి ఇలా మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అని అంటూ కోపంతో అరుస్తూ ఉంటుంది. అప్పుడే యమున బాధపడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి ముందుకు వచ్చి అమ్మ అసలు ఎందుకమ్మా ఇదంతా గొడవ అని అంటూ లక్ష్మి ముందుకు రాగానే అసలు అమ్మగారిది ఏ తప్పు లేదు అని చెప్తూ ఉండగానే లక్ష్మిని కూడా కొడుతుంది పద్మాక్షి. లక్ష్మి కింద పడిపోయి అక్కడ ఉన్న గ్లాస్ గుచ్చుకోవడంతో తలకి దెబ్బ తగిలి బ్లడ్ కూడా వస్తుంది. అసలు ఎందుకు కొడుతున్నావు అక్క నువ్వు అని వసుధ అరుస్తుంది. ఇంకా అప్పుడే నేను ఇలాగే ఉంటాను, నా కూతురికి ఇప్పుడు ఏమన్నా అయ్యిందో చంపేస్తాను మిమ్మల్ని అందరినీ అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. లక్ష్మిని లేపి యమున అక్కడ వస్తున్న ప్లేటు క్లీన్ చేస్తూ ఉంటుంది. చూడు అసలు ఎవరు నాన్న మా ఇంటికి రమ్మని చెప్పింది, నేను సంతోషంగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నేను నా ఇంట్లో, అప్పుడు నీ మనవన్ని పంపించి నా జీవితాన్ని నాశనం చేసావు కదా నాన్న. మీ మనవన్ని పంపించావు, వాడు వచ్చి మాయ మాటలు చెప్పి నా కూతుర్ని చేసుకుంటాను, మీ రెండు కుటుంబాలని కలుపుతాను అని చెప్పి వాడే కదా నాన్న ఎన్ని మాటలు చెప్పాడు, వాడు చెప్తేనే కదా మేము ఇక్కడికి వచ్చాం. సహస్ర ప్రేమలో పడిపోయింది, వాడి మంచితనం చూసి నిజంగా అంత మంచివాడేమో అనుకుంది, కానీ వాడు మోసగాడు, వాడిని పంపించి చాలా పెద్ద తప్పు చేశావు నాన్న. ఇప్పుడు కానీ నా కూతురికి ఏమన్నా జరిగిందంటే ఎవరిని వదిలిపెట్టను, మీ కుటుంబంలో ఒక్కొక్కరిని అందరినీ చంపేస్తాను నేను అని పద్మాక్షి అరిచి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో సహస్ర రోడ్డు మీద పరిగెడుతూ ఉంటుంది. విహారి సహస్ర ఆగు సహస్ర ఆగు అని అంటూ వెంట పరిగెడుతూనే ఉంటాడు. అయినా సహస్ర ఆగకుండా పరిగెడుతూనే ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే